తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల ముందు గులాబీ, కమలం పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. వారి బాటలోనే మరికొందరు చేరటానికి సిద్ధమయ్యారు. కానీ వారు వెనక ముందు ఆలోచిస్తూ అలా స్తబ్దుగా ఉండిపోయారు. కాంగ్రెస్ లో చేరికల్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ సహా నెటిజన్లు సైతం కేసీఆర్ పార్టీకి కౌంటర్ అటాక్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వరించినట్టుగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సహా పలువురు నెటిజన్లు సెటరికల్ గా కేటీఆర్ కు ఇచ్చిపడేశారు. గత 2 దఫాల బీఆర్ఎస్ పాలనలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్లో ఎంపీ చామల కిరణ్ మీడియాతో మాట్లాడారు. 2014, 2018లో కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీల శాసనసభ్యులను మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి బెదిరించి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు వాళ్ల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని కారు పార్టీ నేతల నోర్లు మూతపడేలా ఒక్క మాటలో ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిలను రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదని సీనియర్ సిటిజన్లు, రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ సార్ కు వార్తలు పెడుతున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే కేబినెట్లు తీసుకున్నారు. మీరు చేస్తే ఒప్పు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే తప్ప అని గులాబీ నేతల తీరును ఎండగడుతున్నారు. నాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు నాటి అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచార్యులకు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ నేతలను పట్టించుకోలేదని తెలంగాణ సమాజం కారు నేతలను ప్రశ్నించింది. వారి అనర్హత పిటిషన్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని క్వశ్చన్ చేస్తుంది నేటి సమాజం. కానీ ఆ ఫిర్యాదులపై స్పీకర్ ఒక్కసారి కూడా పిలిచి వివరణ కోరలేదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి కాకముందే బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఫిరాయింపులు చేసినప్పుడు లేని తప్పు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పెలా అవుతుందని తెలంగాణ సమాజమే అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కోర్టు తీర్పుని, స్పీకర్ తీర్పుని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.